దారులే ఏరులై హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం, పొంగి పొర్లిన వాగులు నాలాలు. ఇక రాజధానిలో స్తంభించిన ట్రాఫిక్. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 12.9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్ పికెట్లో 11.5 సెంటీమీటర్లు. గోడ కూలి ఒక మహిళ దుర్మరణం చెందింది. రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచుకొట్టాయి. ప్రధానంగా మధ్య తెలంగాణ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. ప్రధానంగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో ఈ ఏడాది రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 12.9 సెంటీమీటర్లు కురిసింది. సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లిలోని పికెట్ ప్రాంతంలో 11.5 సెంటీమీటర్లు నమోదైంది. ఇంకా మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, జనగామ, పెద్దపల్లి, మెదక్, యాదాద్రి, సిద్దిపేట, నిర్మల్ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాగులు, వంకలు, నాలలు ఉప్పొంగాయి. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కురిసిన వర్షానికి జనం విలవిల్లాడెనరు అని చెప్పేసి చూసుకోవచ్చు. దారుణంగా పరిస్థితి ఉంది. మొత్తం కూడా అంటే భారీగా వర్షాలు వస్తే మొత్తం తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నిజాం కాలం నాటి ఏదైతే అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థనే కొనసాగుతూ ఉంది. కొన్ని అక్కడక్కడ పనులు ఏమైనా చేసినరో, కొన్ని అక్కడక్కడ నిర్మాణాలు చేపట్టినేమో తెలియదు, కానీ ఇక పూర్తి స్థాయిలో మాత్రం అట్లా నిర్మాణాలు లేవు. కాబట్టి వాటిని అంటే ఒక వ్యవస్థీకృతంగా అంటే దీర్ఘకాలం పాటు కొన్ని అంటే 100 సంవత్సరాలకు ఆలోచనతోటి 100-200 సంవత్సరాలకు ఆలోచనతోటి చేస్తే మంచిగా ఉంటుంది. అది లేకుంటే మొత్తం కూడా జనజీవనం మొత్తం కూడా ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతుంటే ఇక్కడ హైదరాబాదు రోడ్లే వాగులైతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దారులే ఏరులే అని చెప్పేసి అందుకే వాళ్ళు హెడ్లైన్ పెట్టారు. శ్రీ కృష్ణానగర్లోని వీధిలో వరద ప్రవాహం ఇట్లుందంట. స్థానికులకు సాయం చేస్తున్న హైడ్రా సిబ్బంది అని మొత్తం ఎక్కడికక్కడ బాగా వానలు కొడుతున్నాయి. కొడితే మంచిది, ఎందుకంటే హైదరాబాద్లో కొట్టకుండా కాకపోతే ఈ జిల్లాలలో కొడితే చాలా మంచిది. ఎందుకంటే రైతులు బాగా ఎదురు చూస్తున్నారు పాపం. ఇక కుండపోత. హైదరాబాద్లో భారీ వర్షం, నగరం అతలాకుతలమైంది. ప్రధాన రోడ్లను ముంచేసిన వరదలు. ఇక పికెట్లో అత్యధికంగా 11.4 సెంటీమీటర్లు వర్షం నమోదైంది వర్షపాతం. ఇక ఈ సీజన్లో ఇదే అత్యధికం. ట్రాఫిక్ జామ్, వాహనదారులకు నరకం. లోతట్టు ప్రాంతాల్లో సెల్లార్లు, ఇళ్లలోకి నీరు వెళ్ళిపోయింది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ జలదిగ్బంధమైంది. పడవల్లో సురక్షిత ప్రాంతానికి జనం. పలు జిల్లాల్లో వర్షాలు, రైతుల్లో ఆనందం వస్తూ ఉంది. ఎందుకంటే సిటీలో కొంచెం బాధపడతారు, కానీ ఊర్లల్లో వర్షం కొడితే సంతోషపడతారు. ఎందుకంటే రైతులకు ఈ చెరువుల నుండి తర్వాత ఈ కాలువల ద్వారా నీళ్ళు వస్తుంటే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి రైతన్న సంతోషంగా ఉండాలంటే వర్షాలు సకాలంలో కురవాలి. వర్షాలు కురిసినప్పుడు వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తారు. ఇక పడవల్లో సురక్షిత ప్రాంతాలకి జనం. పలు జిల్లాల్లో వర్షాలు, రైతుల్లో ఆనందం. రంగారెడ్డిలో గోడకూలి మహిళ మృతి చెందింది. 4 రోజులు వర్షాలుంటాయని చెప్పేసి వాతావరణ కేంద్రం అంటుంది. అధికారులు అప్రమత్తంగా ఉండండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.